కాంతారాలో పంజుర్లి అసలు కథ. కంతారాలో చూపించిన పంజుర్లి అనే దేవుడి గురించి తెలుసా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఆడపంది మరియు ఒక మగపంది ఉండేవి. ఇవి 2 బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ల వంశంలో వాళ్ళిద్దరే మిగిలారు. సో వాళ్ల వంశం అంతం అవ్వకూడదని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తపస్సు చేస్తారు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి వీళ్ళకి ఏమి వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు వాళ్ళు మా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ని హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గా మార్చమని కోరుకుంటారు. దానితో వీళ్ళకి 4 పిల్లలు పుడతారు. ఒకరోజు ఆ 4గురిలో ఒక పంది పిల్ల తప్పిపోయి శివుడి తోటలోకి వెళ్తుంది. పార్వతీదేవి ఈ క్యూట్ పంది పిల్లను చూసి కైలాసానికి తీసుకుని పెళ్లి పెంచుకుంటుంది. పంది పిల్ల పెరిగి పెద్దదయ్యి శివుడి తోటలో ఉన్న మొక్కలన్నీ నాశనం చేస్తుంది. దీనితో శివుడికి కోపం వచ్చి ఆ పందిని చంపేస్తాడు. దానితో పార్వతీదేవి చాలా బాధపడుతుంది. అందుకని శివుడు ఆ పందికి మళ్లీ ప్రాణం పోసి కొన్ని దైవ శక్తులు మరియు ప్రజల పంటలను కాపాడమని చెప్పి భూలోకానికి పంజుర్లి దేవుడిలా పంపిస్తాడు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి.